వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అండ్ కుడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలోని రాఘవరాజుపురం వద్ద ఉన్న టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని 5 మండలాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఆర్జీల రూపంలో సమర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యంగా రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలు అధికంగా వచ్చినట్లు గమనించి సంబంధిత అధికారులతో మాట్లాడి బాధ్యతలకు త్వరితగతిన న్యాయం చేయాలని నా ఉద్దేశం ఈడగా సంబంధించి దాని ఉదయకాయ పక్కన పట్టాలి దాని లేదు వచ్చారు రోజు ఇచ్చేస్తారు ఈడగా ప్రమోషన్ ఉండగానే మిగిలిన బాబు నిన్న ఒక్కసారి మనం పంపించే విధంగా మాట్లాడతాం మీ రోజు ఏం రావడానికి నేను మాట్లాడిన తర్వాత అది ఏం జరిగింది చూసుకొని మనం మాట్లాడతాం. మీకు రావడం కాదని చెప్పారు విచారాలు అయితే మాట్లాడతాం. మీ జోలికి రావడం వచ్చిన తర్వాత మనం మాట్లాడతాం. అది కూడా కంప్లైంట్ ఆఫీస్ నేను మాట్లాడతాను. అది చెప్తా కంప్లైంట్ ఆఫీస్ సార్ మాట్లాడతాడని చెప్పేసి ఏం బిహేవ్ పడాలి చెప్తాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఫోన్ రాలిపో. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన యువ కిషోరం లోకేష్ గారికి జాతీయ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించినందుకు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన కోడూరు ప్రజల తరఫున, అందరి తరఫున మన లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా ప్రతిరోజు ప్రతి వారము శుక్రవారం రోజు ప్రజా దర్బారు జరుగుతుంది. శుక్రవారం కానీ, బేస్తవారం కానీ, శనివారం కానీ ప్రజా దర్బారు పెట్టడం జరుగుతుంది. అనేక సమస్యల మీద ప్రజలు రావడం జరుగుతుంది. ఆ సమస్యలను అన్నిటికంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఆ సమస్యల గురించి ఇమీడియట్గా వాళ్ళకు ఫోన్ చేయడము, పరిష్కారం చేయడము జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా ఏ కార్యక్రమమైన ప్రజా దర్బార్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. రెవెన్యూ సమస్యలైనటువంటి భూ కబ్జాలు అధికంగా ఉన్నాయని చెప్పనేసి ప్రజలు ప్రజా దర్బారు చేయడం జరుగుతూ ఉంది. సమస్యలు వస్తున్నాయి, రెవెన్యూ సమస్యలు వస్తున్నాయి. అప్పటికప్పుడే మేము ఫోన్ చేస్తే ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది.
మేము అది కాకుండా ప్రతి నిత్యము ప్రజా దర్బారు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటుంది. రైల్వే కోర్టులో ఎవరికి కష్టం వచ్చినా కూడా మనం తెలుగుదేశం గవర్నమెంట్ అండగా ఉంటుంది. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి ఇతరుల ఇంటి స్థలాలను కబ్జా చేసే విధంగా, రిజిస్టర్ చేసే విధంగా సహకరించిన వీఆర్ఓలకు మీరు ఏ విధంగా సూచనలు ఇస్తున్నారో, ఉన్నతాధికారులకు ఏ విధంగా భరోసా, బాధితులకు ఏ విధంగా భరోసా ఇవ్వగలుగుతున్నారు? తప్పకుండా తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అయి ఉంటే తప్పకుండా అధికారులు పిలిపించి వాళ్ళకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. తప్పుడు వేడే సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మన పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ పథకం కింద ఎవరైనా చనిపోతే 50,000 నుంచి 5 లక్షల వరకు చేయడం జరుగుతుందని చెప్పారు. ఎందుకంటే మన ఎన్డీఏ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, పవన్ కళ్యాణ్ గారు అయితే, మన వాజ్పేయి గారు అయితే, మా సమిష్టి కృషితోటి ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా మేము అండగా ఉంటాము అనే విధంగా మన గవర్నమెంట్ పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా మేము అండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు ప్రజాదర్బారు మేము 5 మండలాలు ఎంఆర్ఓ గారికి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఎవరైనా పట్టాలు లేకుండా వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని చెప్పినాం. గవర్నమెంట్ రోడ్డు కూడా పెట్టమని చెప్పడం జరిగింది. ఏదైనా ఒకవేళ అటువంటి సంఘటనలు జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. గ్రామంలో శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నటువంటి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు సూచిస్తున్నారు? చట్టపరంగా తప్పుడు డాక్యుమెంట్ తేవడము చేయడము చేసినట్లయితే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి రోజు ప్రజా సమస్యలు వచ్చినాయి ప్రజా దర్బార్లో, ఆ రోజు ఇమీడియట్గా సెటిల్ చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా రాకపోయినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం కూడా షార్ట్ అవుట్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. మొత్తానికి వేడే సందర్భంగా కార్మికులకు ఏం చెప్పదలుచుకున్నారు? వేడే సందర్భంగా కార్మికులకు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి వాళ్ళకు బెనిఫిట్ అయ్యే కార్యక్రమాలు ఎన్డీఏ గవర్నమెంట్ చేపడుతుందని వాళ్ళకు మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.